థ్యాంక్ యూ అధ్యక్ష. మరి విలీనం చేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడే మంత్రి గారు చెప్తూ 2011 సెన్సెస్ కాకుండా సైంటిఫికల్ మెథడాలజీ అంటూ ఉన్నారు. ఇప్పుడు చాలా చోట్ల 30,000 ఉన్నటువంటి ఓటర్స్ 70,000గా మారారు. మరి అన్నిటికన్నా ఎక్కువ చాలా గ్రామీణ ప్రాంతాలు కూడా విలీనం జరుగుతున్న సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి చాలామంది రైతు కూలీలకు ఎన్ఆర్జీఎస్ పథకం రాక మరి వారికి ఉన్నటువంటి ఆదాయం ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉన్నది. మరి వారికి ఏమైనా ఆల్టర్నేటివ్గా ఉపాధి కల్పించేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదా? ఎందుకంటే కేవలం అర్బనైజేషన్ చేయాలా, మున్సిపాలిటీని కలపాలా, మరి 1, 2, 3 చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడు గ్రామీణ ఉపాధి అనేసరికి మంత్రి గారికి నవ్వొస్తూ ఉన్నది. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలు, అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి అనేక మంది నిరుపేదలు దాని మీద డిపెండ్ అవుతారు. మరి వారందరికీ కూడా మీరు ఉపాధి హామీ కోల్పోతున్న సందర్భంగా మరి వారికి మీరు ఆల్టర్నేటివ్గా ఏమి ఇస్తారనేది చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అధ్యక్ష. రెండవది, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్యాక్సేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఇల్లు కట్టుకున్న వ్యక్తికి చిన్న ట్యాక్సెస్ చాలా 100,000, 1,000 ఉంటుంది. ఒకేసారి మీరు వాళ్ళు తీసుకొచ్చి కార్పొరేషన్ కలపగానే ఇల్లు ట్యాక్స్ ఏకంగా 60,000, 70,000 సంవత్సరానికి పెరుగుతుంది. మరి వారికి మీరు ఏ రకంగా ఎగ్జామ్షన్స్ ఇస్తా ఉన్నారా? మరి కేవలం మీరు కలిపారు కాబట్టి నిన్నటి వరకు మరి ఉపాధి హామీలో కానీ, లేకుంటే ఎన్ఆర్జీఎస్లో కానీ, లేకుంటే రేపు వచ్చేటువంటి శ్రీరామ్లో కానీ మీరు కొత్తగా వచ్చేటువంటి మరి మరి వారికి ఫండ్స్ వస్తాయి అధ్యక్ష. మీకు తెలుసు, ఎన్ఆర్జీఎస్లో ఒకవైపు వారికి వచ్చేటువంటి నిధులలో అనేకమైనటువంటి రోడ్లు మనకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది కదా. మరి ఇక్కడ వీరికి ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ ఏమన్నా మీరు అలొకేషన్ చేస్తారా? ఎందుకంటే ఫండ్స్ అలొకేషన్ చేయకుండా ఈరోజు చాలా మున్సిపాలిటీస్లో సంవత్సరాలు నిధులు లేక, అక్కడ చిన్న రోడ్లు, శానిటేషన్ లేక, డ్రైనేజ్ సిస్టమ్ లేక అన్ని మున్సిపాలిటీస్ అస్తవ్యస్తమవుతున్నటువంటి సందర్భంగా మళ్ళీ కొత్తగా గ్రామీణ ప్రాంతాలను మీరు ఇప్పుడు కలిపి మళ్ళీ ఆ ప్రాంతాలంతా కూడా అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి మరి వారి కోసం ఏం ఆలోచన చేస్తా ఉన్నారో చెప్పకుండా మీరు కేవలం మున్సిపాలిటీస్ కలుపుతామని చెప్పేసి గొప్పలు చెప్తున్న ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏం తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత కూడా మరి మంత్రి గారికి ఉన్నది అధ్యక్ష. అంతేకాకుండా చివరిగా అధ్యక్ష, ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ని మరి దానికోసం మరి కమిటీ వేసామన్నారు. ఏ కమిటీ వేశారు? మరి 1 year నుంచి ఏం స్టడీ చేశారు? మరి స్టడీ చేసినటువంటి మరి పబ్లిక్ డొమైన్ లో మరి రిపోర్ట్స్ ఎందుకు పెట్టడం లేదు? ఇప్పుడు కేవలం మీరు మరి ఈగోకు వెళ్తా ఉన్నారా, బేసజాలకు వెళ్తా ఉన్నారో మాకు తెలియదు. కానీ మీరు కేవలం ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుండి లేకుంటే చిన్న మున్సిపాలిటీస్ని మీరు కార్పొరేషన్ కలిపే ప్రయత్నం చేసే ముందు మరి సైంటిఫికల్గా మీరు ఒకవేళ స్టడీ చేసి ఉంటే ఆ రిపోర్ట్స్ ఎందుకు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ గారు మాట్లాడుతూ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్కి సంబంధించి దీంట్లో ప్రభుత్వానికి కూడా రాబడి వస్తుంది, రెవెన్యూ వస్తుంది, అది పెండింగ్లో ఉంది. లీగల్ సంబంధించిన అంశం విషయంలో కొన్ని అడ్డొస్తూ ఉన్నాయి. ఆ లీగల్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించి వెంటనే దాన్ని పరిష్కారం చేయమని కోరుతా ఉన్నారు. we will act fast on it. We will try to see that it goes as per this building regularization scheme. సార్ అధ్యక్ష, ఇంకోటి కూడా బిల్డింగ్స్ ఇంకా రెగ్యులరైజేషన్ కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా చాలామంది కూడా బిల్డింగ్స్ కట్టుకొని ఉంటున్నారని చెప్పారు. we took that cognizance of that issue. ఇప్పుడు మా గాంధీ గారు ఉన్నారు ఇక్కడే, వారి నియోజకవర్గం నుంచే మొదలుపెట్టాం అధ్యక్ష. ఎక్కడైతే బిల్డింగ్స్ కట్టుకొని రెగ్యులరైజేషన్ కాకుండా అదేవిధంగా ట్యాక్స్ కూడా కట్టకుండా మరి మనకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలక్ట్రిసిటీ, వాటర్ అంతా కూడా వాడుతూ ఉన్నారు. దానికి కరెక్ట్గా దాన్ని ఎవాల్యుయేషన్ చేసి ఆ రెగ్యులరైజేషన్ కాకుండా ఈరోజు బిల్డింగ్ కట్టుకున్నారు కనుక కట్టుకున్న పరిమితుల మేరకు వారికి పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. మూడవ అంశం అధ్యక్ష, చంద్రాయనగుట్ట నియోజకవర్గానికి సంబంధించి ఫ్లైఓవర్, టోలీ చౌకీ ఫ్లైఓవర్ or road widening, whatever you have mentioned, we will tell our officers immediately to have a review about it and know the status, and will like to brief you up, and immediately, as our honorable chief minister has already promised on this floor of the house, we would be taking it up very fast.
మల్రెడ్డి రంగారెడ్డి గారు అదేవిధంగా ఇంకోటి చెప్పారు, అంటే మల్రెడ్డి రంగారెడ్డి గారు చెప్పారు, అక్బరుద్దీన్ గారు చెప్పారు, స్టాఫ్ సంబంధించి. ఈరోజు ఒకసారి మనం చూస్తే హౌ సీరియస్ ఇస్ దిస్ గవర్నమెంట్. అధ్యక్ష, మేము ఇద్దరు సీనియర్ అధికారులని జోనల్ కమిషనర్స్గా, అడిషనల్ కమిషనర్స్గా కూడా ఈ మధ్యలో నియామకం చేసుకొని, మరి అదేవిధంగా యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ని ఒక 8 మందిని జోనల్ కమిషనర్స్ కూడా వేయటం జరిగింది. ద బేసిక్ ఇంటెంట్ ఈజ్ సీరియస్నెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ కావాలి, వారికి ఉన్న పరిపాలన అనుభవం కూడా. ఇప్పుడు మేము చేపట్టే ఈ 300 వార్డ్స్కు సంబంధించి ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణలో ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను వేసుకొని ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. తర్వాత కింది స్థాయి స్టాఫ్ సంబంధించి ఇప్పుడే మేము జోన్స్ ఏర్పాటు చేసుకున్నాం. డెఫినెట్లీ ఇట్స్ థాట్ ప్రొవోకింగ్, బికాజ్ వీ డూ హ్యావ్, ఈ మధ్యలో కూడా చూసాం అధ్యక్ష, కలెక్టరేట్లు 33 కలెక్టరేట్లు కట్టారు. మీకు కూడా తెలుసు అధ్యక్ష, కలెక్టరేట్లో స్టాఫ్ లేకుండా ఉండే, కలెక్టరేట్లో కనీసం స్టాఫ్ లేకుండా ఉంటే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున మేము రిక్రూట్మెంట్ పాలసీని చేపట్టి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టి ఈరోజు రిక్రూట్మెంట్ జరిపితే అక్కడ ఉన్న పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి కలెక్టరేట్స్కి ఈరోజు స్టాఫ్ ఇప్పించే కార్యక్రమం చేశాం. సో ఈ విధంగా కాకుండా ఉండే కార్యక్రమంలో ఈరోజు ఏవైతే 300కు సంబంధించిన వార్డ్స్ కావలసిన స్టాఫ్ ఏ విధంగా ఉండాలి అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పూరిచ్చే ముందుకెళ్తామని నేను గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో స్టాఫ్ లేరు అనే అంశం రావద్దు. ఎందుకంటే వీ జస్ట్ వాంట్స్ టు సీ దట్ ఇట్ షుడ్ బి హైదరాబాద్, ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ షుడ్ బి ఏ మోడల్ సిటీ. శానిటేషన్ విషయంలో చెప్పారు, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, సీవరేజ్కి సంబంధించిన అంశం విషయంలో వారు ప్రస్తావన చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా మేము దాన్ని దృష్టిలో పెట్టుకునే ఒక యూనిఫామిటీని తీసుకురావడానికి దానికి కావాల్సిన నిధులు అంటారు, ఆ నిధులు ఏ విధంగా సమకూర్చాలి, బడ్జెట్లో ఏ విధంగా దాని సమానంగా ఇప్పుడు 1,34,00,000 మంది ఇక్కడ ఉంటున్న ప్రదేశంలో ఆ స్థాయిలో నిధులు పెట్టాలని గత సంవత్సరం కూడా చూశారు అధ్యక్ష. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి 10,000 and above బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఈసారి కూడా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ముందుకెళ్ళటం జరుగుతుంది అధ్యక్ష. మరి గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు చెప్తూ ఉపాధి హామీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు చర్చ జరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో ఉపాధి గురించి, ఉపాధి హామీ పథకానికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ఉంది మా సీతక్క గారు చెప్తారు, దాని తర్వాత మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు. మీరా సార్ మాట్లాడేది? జాతీయ ఉపాధి హామీ గురించి వారా సార్ మాట్లాడేది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న వారికి ఉపాధి కల్పించాలని ఒక పెద్ద ఎత్తున చరిత్రలో మొత్తం ప్రపంచ స్థాయిలోనే లేని విధంగా ఒక పథకాన్ని, చట్టబద్ధంగా పథకాన్ని తీసుకొస్తే మహాత్మా గాంధీ లాంటి మనం ఎవరి కిందనైతే మనం ఈరోజు శాసనసభ ప్రాంగణం ఉందో అక్కడ ఆయన పేరు తీసేసిన అధ్యక్ష. మీనింగ్ ఉందా అధ్యక్ష? వారంతా సీతక్క గారు చెప్తారు. దాన్ని తూట్లు పొడిచే కార్యక్రమం చేసి వీరు గ్రామాల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, ఈ గ్రామాల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా ప్రజానికానికి విలీనం కాబడ్డ ఈ గ్రామాలకు సంబంధించిన వారికి ఉపాధి ఏ విధంగా పెంచాలి, దానికి ఏం చేస్తా ఉన్నాం? వారిలో నైపుణ్యం పెంచడానికి, పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పన చేయడానికి ఈ రోజు ముందుకు పోతా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, చాలా పవర్ఫుల్ లీడర్ అధ్యక్ష బీజేపీ మహేశ్వర్ రెడ్డి గారు, అక్కడ వారు మోడీ గారికి, అమిత్ షా గారికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి అధ్యక్ష. నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, ఏ విధంగానైతే కన్విక్షన్ తో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం తీసుకొచ్చామో అర్బన్ ప్రాంతానికి కూడా ఉపాధి హామీ పథకం తెమ్మనంటున్నాం అధ్యక్ష. మేము చేసే కార్యక్రమం మీకు కూడా తోడ్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ రోజు మేము కూడా ఎందుకంటే వారు చెప్తే అక్కడ వినే కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష. దయచేసి వారిని కూడా దీని గురించి కూడా ప్రస్తావన చేయండి. ఉపాధి ఎవరికైతే పోతుందో వారికి ఏ విధమైన ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలనో దానికి ఆలోచన చేసి ముందుకెళ్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఈ 3 బిల్లులను కూడా
ట్యాక్సెస్ ఏం పెంచలేదు అధ్యక్ష, ట్యాక్స్ పెంచే ప్రసక్తే లేదు అధ్యక్ష. ఇప్పుడు ప్రస్తుతం ట్యాక్స్ పెంచే అవకాశమే లేదు. రెగ్యులారిటీ, యూనిఫామిటీ, వారి పౌరులకు సంబంధించిన అంశం ఇచ్చిన అవసరాల గురించి వారికి కావాల్సిన తీసుకెళ్లడం జరుగుతుంది అధ్యక్ష. మీ ద్వారా గౌరవ సభ్యులకు వారు చెప్పిన ప్రతి ప్రశ్నకు జవాబు దొరికింది. వారందరూ కూడా సానుకూలంగా స్పందించి మరి బిల్లు పాస్ చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నది. Thank you. Now, discussion on the Telangana Private Universities Establishment and Regularization Amendment Bill 2025. The Minister for the Health and Medical on behalf of the Honorable Chief Minister. Speaker, sir.